ముంగ నమస్కారం మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ బండి సంజయ్ గారు, బుర్రా నర్సయ్య గారు, ఎక్స్-ఎంపీ గారు మాట్లాడిన వాక్యాలు అది సమంజసమైన వాక్యాలు కాదు. ఎందుకంటే బుర్రా నర్సయ్య గారు బీసీ అవునా కాదా? బీసీ అవునైతే నువ్వు నిజంగానే బీసీ ఒక మేధావి అయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు బీసీల కులగణన పెట్టడం తప్ప, పార్లమెంట్ లో మాట్లాడడం తప్ప. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన కొరకు దాదాపుగా 42% ఇది పెట్టడం తప్ప, 42% కులగణనకు పెట్టడం తప్ప. అది అసెంబ్లీలో, అదేవిధంగా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడడం తప్ప. కులగణన మాట్లాడారు రాహుల్ గాంధీ, కానీ రాహుల్ గాంధీ ఎవరికి విమర్శించలే. రాహుల్ గాంధీ ఒక బీసీ కులానికి కులగణన తీసుకురావాలి కాన్సెప్ట్ రూపం గాని, సివిల్ సర్వీస్ గాని, రాజకీయంగా గాని, వేరే విధంగా గాని ఎలాంటి వాళ్ళకి లబ్ధి పొందడం లేదని ఆ కులగణన తీయడం జరిగింది. అదేవిధంగా నేను బుర్రా నర్సయ్య గారికి, అదేవిధంగా బండి సంజయ్ గారికి అడుగుతున్నా, మీరు కూడా బీసీలే కదా, మరి కులగణన పెట్టడం తప్ప అనండి. ఇది కులగణన పెట్టడం తప్పని మీరు రాహుల్ గాంధీ క్యాస్ట్ కాదు, రాహుల్ గాంధీ బీసీ కాదు, రాహుల్ గాంధీ ఇంకోటి కాదు. రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత ముత్తాతలు చేసిన స్వతంత్ర దేశానికి స్వతంత్రం తేవడానికి ముందు భాగంలో పోరాటం చేసిన నెహ్రూ గారు ఎన్నోసార్లు జైల్లోకి పోయారు. అదేవిధంగా నెహ్రూ గారు ఆ రోజుల్లో కూడా రాజ్యాంగంలో రాయించినప్పుడు, అదేవిధంగా ఎస్టీ ఎస్సీ బడుగు బలైన వర్గాలకే పైకి తీసుకొచ్చిన ఒక నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన నాయకత్వం, బంజారా సోదరులకు ఎస్టీలకు కలిపిన నాయకత్వం ఇందిరాగాంధీ గారిది. అటువంటి ఇందిరాగాంధీ కుటుంబానికి మనం విమర్శించడం ఎలాంటి పబ్లిక్ ఒప్పుకోరు, జనం అసలే ఒప్పుకోరు. కులగణనం పెట్టడం తప్ప, అది బీసీలకే పెట్టాడు తప్ప రాజీవ్ గాంధీ గారు గాని, సోనియా గాంధీ గారు గాని ఎప్పుడైనా కూడా కింది స్థాయిలో మహిళలకు కూడా రిజర్వేషన్ పెట్టడం జరిగింది. సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో పెట్టడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు కూడా మహిళలకు రిజర్వేషన్ ఇస్తే ఎంతో బాగుంటుందని ఆయన డైరీలో రాసిపోయిన వాక్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి కులగణన పెట్టడం బీసీ తప్ప, మరి బీసీలే మాట్లాడుతున్నారు దీని మీద. కాబట్టి ఇది తప్పు. రాజీవ్ గాంధీ కుటుంబం మీద, రాహుల్ గాంధీ కుటుంబం మీద మాట్లాడడం ఇది సమంజసమైన కాదు. ఎలాంటి ప్రజలు కూడా ఒప్పుకోరు. ప్రజలు దానికి 100% దానికి ఒప్పుకోరని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన కులగణనలో ఎస్టీ బంజారా సోదరులకు 77లో ఎస్టీలు కలిపారు. తెలంగాణలో ఎవరు కలిపారు? ఇందిరాగాంధీ చేసింది. పార్లమెంట్ లో బిల్లు పెట్టి సమస్యత ఎస్టీ ఎస్సీలకు కూడా బర్లు గొడ్లు అన్ని కులాలకు ఎస్టీ ఎస్సీ సప్లాన్ తెచ్చింది ఎవరే? కాంగ్రెస్ పార్టీ. అప్పుడు యూపీఐ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు యూపీఐ చైర్పర్సన్. ఎస్టీ ఎస్సీ సప్లాన్ తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మరి అది బడుగు బలైన వర్గాలకు చూడలేదా? మరి ఆ రోజు కనిపించలేదా బుర్రా నర్సయ్య గాని, ఈయనకు గాని? కాబట్టి అలాంటి వాక్యాలు చేయకూడదు, అది మంచిది కాదు. థ్యాంక్ యూ.